నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనం బుధగ్రహం గురించి తెలియజేసుకుందాం. గురించి వివరించడానికి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఇవాళ బుధగ్రహం గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఈ బుధుడికి ముందుగా పర్యాయ పదాలు సౌమ్య, కుమార, బోధాయన అనేటటువంటి నామాలు పర్యాయ నామాలు, పేర్లు, ఇతర నామాలు. నపుంసక గ్రహం అంటే ఈ బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితం ఇస్తాడు. గోడ మీద పిల్లి లాంటి వాడు అంటారు. వయసు జాతికి చెందినటువంటిది, ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది, భూతత్వాన్ని కలిగినటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. శుభ పాప మిశ్రమం అంటే ఏంది? శుభ్రుతో కలిగితే శుభాన్ని ఇస్తాడు, పాపులతో కలిగితే పాపత్వాన్ని ఇస్తాడు. అది తర్వాత మిశ్రమ స్వభావం అంటారు. మిశ్రమ స్వభావం, రజోగుణం కలిగి ఉంటాడు. అట్లానే రుచిలో మిశ్రమ రుచి, పులుపు ఒగరు అన్నీ కలిపితే వచ్చేటటువంటి రుచి. తర్వాత క్రీడా స్థలాలు ఉండేటటువంటి ప్రాంతం, గ్రహస్థానం, క్రీడా స్థలాలు. ఉత్తర దిక్కుకి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఉత్తర దిక్కుకి, ఉత్తర దిక్కు. అందుకే మనకి గ్రహమండలంలో కూడా ఉత్తర దిగ్భాగే బుధగ్రహం ఆవాహయామి స్థాపి అని చదువుతుంటాం. ఉత్తర దిక్కు కూడా. అట్లానే వాక్కు కారకుడు, చర్మానికి సంబంధించి శరీర ధాతువు. లోహం వచ్చేసరికల్లా కాంస్యము. కుటుంబ సభ్యుణ్ణి మేనత్త, మేనమామను సూచిస్తూ ఉంటుంది ఈ గ్రహము. ఈ గ్రహాన్ని బట్టి జాతక చక్రంలో వీరి మేనమామ పరిస్థితి, మేనత్త పరిస్థితిని తెలుసుకోవచ్చు. బంధువుల వలన బాధలు కలుగుతూ ఉంటాయి. గ్రహపీడ సరైనటువంటి స్థానంలో లేకపోతే బంధువుల బాధ కలుగుతుందో అంటే బుధుడు ఎక్కడో వీరికి నీచంలో ఉన్నారు, తెలిసిపోతుంది. అది గృహ భాగాలు ఏవయా అంటే రీడింగ్ రూము, ఆట స్థలం, ఇవి గ్రహం ఉండేటటువంటి స్థానాలు. ఇక గ్రహాలు, కొన్ని గ్రహాలు పగల బలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు రాత్రి బలంగా ఉంటాయి అని చెప్పుకున్నాం. కానీ ఈ గ్రహము పగలు రాత్రి రెండు పూట్ల బలంగా ఉంటుంది. ఇటు రాత్రి పూట బలంగా ఉంటుంది, పగటి పూట బలంగా ఉంటుంది గ్రహం. మీరు మొదట్లో చెప్పినట్టు గోడ మీద పిల్లిలాగా. అది. ఇక దిగ్బలము ఏ స్థానంలో అంటే దిగ్బలం వచ్చేసరికల్లా చంద్రుడు 4వ స్థానం, ఇట్లాంటి భావాలు ఉంటాయి. వచ్చేసరికల్లా దిగ్బలం వచ్చే లగ్నంలో దిగ్బలం కలిగి ఉంటాడు. స్వక్షేత్రాలు అంటే మిథున, కన్యా రాశులు ఈయనకి స్వక్షేత్రాలు అనుకూలించి. అంటే రాశులలో ఈయనకి 2 స్థానాలు కల్పించబడ్డాయి. మిథున రాశి, కన్యా రాశి, ఈ 2 రాశులు బుధునివి. కుజుడికి మేషం, వృశ్చికం. అట్లానే శనికి మకర, కుంభాలు. ఇట్లా గురుడికి ధనుడు, మీనాలు. శుక్రుడికి తుల, వృషభ రాశులు. అట్లా ఆధిపత్యం. అట్లానే బుధుడికి ఈ 2 వర్తించే రాశులు, ఇవి స్వక్షేత్రాలు అంటారు. అట్లానే మీనం వచ్చేసరికల్లా శత్రుక్షేత్రం. వీరి ధనస్సు, మీనం అనేది శత్రుక్షేత్రం. వృషభము, తుల, కుంభము, మకరం ఇవి మాత్రం మిత్రక్షేత్రాలు. కర్కాటకం మాత్రం వీరికి విషమ రాశి. ఎందుకని? అంతే, కర్కాటక రాశి విషమ రాశి. అది పడదేమో ఈ రెండింటికి. ఇక మేషము, వృషభము, ధనస్సు, మకరమేమో సమక్షేత్రాలు. ఇక ఉచ్చరాశి రాశుల్లో ఉచ్చరాశి తీసుకున్నట్లయితే కన్య ఉచ్చరాశి. మిథున కన్యల్లో రెండిట్లో దేంట్లో అంటే కన్యలోనే ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇక నీచ రాశి వచ్చేసరికల్లా మీనం, శత్రు
తర్వాత నీచ రాశి కూడా మీనం కలిగి ఉంటుంది. మూల త్రికోణం వచ్చేసరికల్లా కన్యా రాశి అయి ఉంటుంది. పరమ ఉచ్చ స్థానం ఏందంటే కన్యా రాశిలో 15వ డిగ్రీలో పరమ నీచంలో ఉంటాడు. అదే మిత్రగ్రహాలు వచ్చే మీనంలో వచ్చేసరికల్లేమో 15వ డిగ్రీలో పరమ నీచంలో ఉంటాడు. మిత్రగ్రహాలు రవి శుక్రులు వీరికి మిత్రగ్రహాలు. ఈ గ్రహానికి శత్రుగ్రహాలు ఏవయ్యా అంటే చంద్రుడు. అందుకే విషమ రాశి కర్కాటక రాశి అధిపతి కూడా చంద్రుడు కనుక. అట్లా కుజ గుర శనులు వీళ్ళిద్దరు కూడా ముగ్గురు కూడా సమగ్రహాలుగా ఉంటాయి. నైసర్గిక బలగ్రహం వచ్చేసరికల్లా గురుడు చంద్రునికి. దినచలనము రోజుకి 1 డిగ్రీ జరుగుతాడు. రోజుకి 1 డిగ్రీ. రాశిలో గ్రహం ఉండే కాలం 1 నెల, 30 రోజులు ఉంటారు ఒక్కొక్క రాశిలో. సంవత్సరానికి మళ్ళీ ఒక రాశి పూర్తి అవుతుంది. అన్ని రాశులు పూర్తి చేసుకుంటారు. అట్లా రాశిలో ఫలం ఇచ్చే భాగం ఏదయ్యా అంటే రాశిలో మొత్తం 30 భాగాలు. 30 భాగాలు ఫలమే ఇస్తాడు. అది మంచి ఫలం అయితే మంచి ఫలము, చెడు ఫలం అయితే చెడు ఫలం. ఇక గ్రహ ప్రకృతి ఎట్లా ఏంటిదయ్యా అంటే ఈయనకి పిత్త వాత శ్లేష్మాలకు సంబంధించి ఋతువులలో శరదృతువు. అట్లానే ఈయన నివసించు ప్రాంతాలు వింధ్య పర్వతం నుండి గంగా నది వరకు గల ప్రాంతాలన్నీ కూడా అన్నీ ఉంటాయి. అన్నీ. ఇక నివాస ప్రాంతం వచ్చేసరికల్లా జనపదములు. సూచించే శరీర అవయవాలు చర్మము, మెదడు, నరాలకు సంబంధించినటువంటి వాటి మీద, ఈ అవయవాల మీద సూచిస్తూ ఉంటాడు. ఇక వ్యాధులు వచ్చేసరికల్లా నరముల బలహీనత, నపుంసకత్వం, నత్తి, ఫిట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. జీవన కారకత్వం, విద్యాకారకుడు. విద్య, వాక్కు ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే బుధుడు అనుకూలం ఉండవలసిందే తప్పనిసరిగా. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలకు అధిపతి బుధుడు. వీరికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. ధాన్యం వచ్చేసరికల్లా పచ్చ పెసలు, బుధునికి సంబంధించినటువంటి పచ్చ పెసలు ధాన్యము. ఇక పక్షులు వచ్చేసరికల్లా చిలుక, గబిలము. జంతువుల్లో మేక, గొర్రె ఇష్టమైనటువంటివి. తర్వాత సమిధలు వచ్చేసరికల్లా ఉత్తరేణి. మనం పొలాల్లో వెళ్తూ ఉంటే కాళ్ళకి వరుసన ముళ్ళు తగులుకుంటూ ఉంటాయి. అవి వాటిని ఇట్లా అంటే రావు, ఇట్లా రివర్స్లు ఎన్నికంటే వాటన్నా అవి ఊడిపోతాయి. తెలియదు. చక్కగా మంచి ఇది ఉత్తరేణి. దేవవర్గం వచ్చేసరికల్లా శైవ వర్గానికి సంబంధించి ఆత్రేయస్ గోత్రానికి సంబంధించిన వాడు. వేదంలో అధర్వణ వేదానికి సంబంధించిన వాడు. అర్ధశుభుడు. అట్లానే అవతారాల్లో వచ్చేసరికల్లా బుద్ధావతారానికి సంబంధించిన వాడు. సుందరమూర్తి, 4 భుజములు కలిగి ఉంటాడు. గద, కవచము, అట్లానే కత్తి, పసుపు పచ్చని మాల, పీత వస్త్రము ధరించి ఉంటాడు. చక్కగా తాళపత్రం వంటి రంగు కలిగి ఉంటాడు. ఈ గ్రహం యొక్క వాహనము సింహము. లోహము బంగారాన్ని. గ్రహ ప్రీతి కోసం పాలన్నం నివేదన. దుర్గాదేవి, విష్ణువు అంటే అధిష్టాన దేవత దుర్గాదేవి, అధిదేవత విష్ణువు, ప్రత్యదేవత నారాయణుడు. ఈ గ్రహానికి దుర్గాదేవి. ప్రీతికరమైన తిథి శ్రావణ మాసంలో శుక్లపక్షమి పంచమి కానీ వైశాఖ పూర్ణిమ. ఇవి ప్రీతికరమైనటువంటి తిథులు, వారికి ఇష్టమైనటువంటివి. ఆచరించవలసినటువంటి వ్రతాలు ఏవైనా ఉన్నాయా అంటే బుధగ్రహానికి సంబంధించి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తే గ్రహ సంబంధమైనటువంటి దోషాలు పోతాయి. లేదా పురాణాల్లో దేవి భాగవత ప్రవచనం విన్నా, దేవి భాగవత పారాయణం చేసినా, విన్నా, చూసినా దోషాలు పోతాయి. లేదా బుధగ్రహ అష్టోత్తరం శతనామావళి కానీ, లేదా విష్ణు సహస్రనామాలు కానీ, గోవిందుని దీక్ష తీసుకున్నా కానీ, తులసిమాల కానీ ధరించినాక సరే ఈ సంబంధించినటువంటి బుధగ్రహం యొక్క చెడు ఫలితాల నుంచి ఎదుర్కొని మంచి ఫలితాలుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రత్నంలో వచ్చేకల్లా పచ్చ,
ఎమరాల్డ్ జాతి పచ్చ, చిటికిన వేలికి జాతి పచ్చని ధరించినట్లయితే అది ఒరిజినల్ రాయి. సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. దుర్గా పూజ లేదా దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం, విజయవాడలో ఇంద్రకీలాద్రిలో ఉన్నట్టు కనకదుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం కానీ, శ్రీచక్రార్చన అక్కడ అమ్మవారి పూజ చేయించుకున్నా కానీ, లేదా దేవాలయాన్ని దర్శనం గావించుకున్నా సరే తన సంబంధమైనటువంటి దోషాలన్నీ పోతాయి. ఇంతేకాకుండా ఆకుపచ్చని వస్త్రాలు కానీ, అట్లానే పెసలు కానీ, పచ్చ పెసలు కానీ ఇవి దానం ఇచ్చినా కూడా గ్రహానికి సంబంధించినటువంటి తద్దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా తొలగించుకోవచ్చు. అట్లానే ఈ గ్రహ సంఖ్య 5, గ్రహ సంఖ్య 5. ఈ గ్రహం సూచించేటటువంటి వారము బుధవారం సూచిస్తూ ఉంటుంది. అంటే ఇది బుధగ్రహం కాబట్టి బుధవారం సూచిస్తుంది, అలా వచ్చింది. బుధవారం అయితే ఇతరులని ఆకర్షించేటటువంటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వాక్ ఎక్కువ, వారి నోట్లోంచి వచ్చే మాట తీరు చక్కగా ఉంటుంది, నిజంగా జరిగేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇంకా ఉపాసన కనుక చేసుకున్నట్లయితే అటువంటి వాక్చాతుర్యం కలిగిన వారు. కఠిన వాక్కు, తగాదాలు ఇవి గ్రహము బలహీనంగా ఉంటే కఠినంగా మాట్లాడటం, పరుషంగా ఇటువంటి పదజాలాలు వస్తాయి. గ్రహము గనక మంచి స్థితిలో ఉంటే మంచి వాక్కు వస్తాయి. నీకేం పర్లేదు, ఇప్పుడు నీ పని అయిపోతుందిరా అంటే వాడు అనుకోకుండా మాట అన్నాడంటే నిజంగానే ఆ రోజు వాడికి ఆ పావతలో ఎదుటివాడికి ఆ పని అయిపోతుంది. అరే నువ్వేమన్నావు నోట్లోంచి నా పని పూర్తయింది అంటూ ఉంటాం. ఈ లక్షణాలు ఉన్నాయంటే వాడికి బుధగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉన్నది అని చెప్పవచ్చు. అది చెడు స్థానంలో ఉంటే కఠినము, తగాదాలు, లేనిపోని గొడవలు తెచ్చుకోవటం వీటికి సంబంధించినటువంటి. అయితే మనస్థితి, సాత్వికము, బుద్ధి, భావం యొక్క కారకత్వంలకే బుద్ధికి జ్ఞానానికి సంబంధించినటువంటి వాడు ఈయన. అట్లానే భాద్రపద మాసం, జన్మమాసము, శుక్ల ఏకాదశి, ఉత్తరా నక్షత్రంలో ఆవిర్భవించినటువంటిది ఈ గ్రహము. నారాయణుని అనుష్ఠించినట్లయితే విష్ణు భగవాన్ని ఆరాధన చేయాలి. ఎక్కువగా చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాల నుంచి మనకి నివృత్తి కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కారకత్వాలు. ఇక బుధుడు ప్రభావం చూసుకుందాం. ముందుగా బుధుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరి పెదవులపైన చిరునవ్వు మెదులుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా పొట్టిగా ఉంటారు, చురుకైన వారు. వృద్ధాప్యంలో కూడా వీరు యువకుల వలె ఉంటారు. నాటక రచయితలు, నటులు, విషయ విజ్ఞానాన్ని పొందుంటారు. దీర్ఘాలోచన కలిగి ఉంటారు. సందేహపరులుగా కూడా ఉంటారు. ఇక తలనొప్పి, నరముల వ్యాధులు, అలసర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రేడియో, టీవీ, పత్రికా రంగము, ప్రచురణ రంగము, టెలిఫోన్ రంగములలో వీరికి అనుకూలంగా ఉండి వీరు రాణించేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నటువంటి వారు. ఇక కారకత్వంలో చూసుకున్నట్టయితే వాక్కుకు సంబంధించినటువంటి వాడు, ప్లస్ బంధువులలో మేనమాముని, మేనల్లుణ్ణి, మేనకోడల్ని, మాతామహుల్ని సూచన చేస్తూ ఉంది బంధు కుటుంబ సభ్యుల్లో. ఉపన్యాసంలో నైపుణ్యము, లలిత కళలు, గణిత శాస్త్రము, వ్యాపారము, శాస్త్రము, అర్థశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాణిజ్య శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, వివిధ రకాల భాషలకు సంబంధించి శిల్పి, మంత్ర, తంత్ర, వివేకము, పుస్తక ప్రచురణలు, గ్రంథాలయము ఇటువంటి వాటి మీద. మరియు వీరు విష్ణు భక్తి, విష్ణువాలయం, వైష్ణవ భక్తులుగా ఉంటూ ఉంటారు. మధ్యవర్తిత్వం కలిగి ఉంటారు. వైద్యులను కూడా సూచిస్తుంది. నాభి, నరము, నాలుక, స్వరపేటిక, చర్మములను సూచిస్తూ ఉంటుంది. నరముల బలహీనత, మూర్ఛవ్యాధి, చెముడు, మెదడుకు సంబంధించినటువంటివి. అదేవిధంగా అన్ని రకముల ఆకుకూరలు, కూరగాయలను కూడా సూచిస్తూ ఉంటుంది ఈ గ్రహం. ఉపాధ్యాయ వృత్తిలో కలిగి ఉంటారు. ఉపన్యాసకులుగా ఉంటారు. న్యాయవాదులుగా ఉంటారు. యాంకర్లుగా కూడా ఉంటారు. ఇవి కారకత్వాలు. మీడియా ఈ కారకత్వాలు ఈ బుధుడి యొక్క గ్రహం యొక్క అనుకూలతలు అంటే ఈ విభాగాలలో వీరు ఆయా వృత్తుల్లో ఉండటం. ఇక బుధుడు సూచించేటటువంటి విద్యలు తీసుకున్నట్లయితే గణితానికి సంబంధించింది, అకౌంట్స్, బ్యాంక్ సెక్షన్స్, ప్లాన్ల గీతం, చిత్రలేఖనము, పుస్తక ప్రచురణ,
వ్యాపారము, రచన, తర్కము. శుక్రునితో కలిసి ఉంటే గనక సినిమా వ్యాపారము చేస్తారు వీళ్ళు. జీవశాస్త్రము, రసాయన శాస్త్రము, వృక్షశాస్త్రము, ఖగోళ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, జర్నలిజం. గురునితో కలిసి ఉంటే గనక ఉపాధ్యాయులు. అంటే ఇతరవి ఇతని కానివి కూడా కొన్ని వృత్తులు ఇందులో చూపిస్తున్నారంటే అర్థము ఇతర గ్రహంతో కలిసి ఉంటే అవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది అంటే ప్రోత్సాహం. అరే వీరు ఇక్కడ దాకా వచ్చారుగా, కొంచెం నెడితే ముందుకు వెళ్తాడరా అంటే ఇతర సాయం ఏ విధంగానూ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అది తర్వాత మూగధనము, ఈ వ్యాధుల్లో ఇందాకే చెప్పుకున్నాం, మూగధనము, చెవిటి, నత్తి ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక అట్ట ఉపాధ్యాయుడిగా, స్టెనోగ్రాఫర్గా, టైపిస్ట్గా కూడా వీరికి ట్రెజరీ, రెవెన్యూ శాఖల్లో ఎక్కువగా, బ్యాంక్ మేనేజర్గా, బ్యాంక్ అకౌంట్, చార్టెడ్ అకౌంటెంట్గా కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ బుధ గ్రహానికి సంబంధించిన సిఏ ఆయా వృత్తుల్లో వీరికి అనుకూలంగా ఉండేటువంటి ఇవి కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ గ్రహానికి సంబంధించినటువంటిది అనుగ్రహాన్ని కనుక చూస్తున్నట్టే రామాయణ అంటే సుందరకాండ పారాయణములు దాంట్లో 29వ సర్గ, 94వ సర్గ, 9, 10, 28, 29 సర్గలు గనక పారాయణం చేసుకున్నట్లయితే వీరికి బుధగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. దానాలు ఇచ్చేసరికల్లా బుధుని యొక్క అంతర్దశల్లో మనకి లక్ష్మీనారాయణలో ప్రతిమ కానీ, సూర్యనారాయణ ప్రతిమ కానీ, ఇంకా మనకు తెల్ల ఆవు ప్రతిమ కానీ లేదా ఆవుని కానీ ప్రత్యక్షంగా కానీ, ఎద్దు ప్రతిమ కానీ, ఎద్దును కానీ బంగారంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవి దానం చేసుకున్నట్లయితే తత్సంబంధించినటువంటి దోషాలు కూడా నివృత్తి అవుతాయి. అది వీరికి నారాయణ స్తోత్రం కానీ, పురుష సూక్త పారాయణం కానీ లేదా పురుష సూక్తం కానీ నిత్యం చదువుకోవటం, వెంకటేశ్వర స్వామివారి శతనామావళి కానీ, అట్లానే నారాయణ కవచం, సత్యనారాయణ వ్రతం కానీ, బుధుని యొక్క అష్టోత్తరం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతము చదివినా, విన్నా, చదువుతుంటే చూసినా కానీ, కనీసం విష్ణు స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామావళి కానీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వీరికి బుధగ్రహం నుంచి వచ్చే చెడు ఫలితాల నుంచి నివారించి మంచి ఫలితాలను తీసుకునే అవకాశం తప్పనిసరిగా ఉన్నది. ఇది బుధగ్రహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. అది అట్లానే బుధ కవచం చదవటం కానీ, ఇది ఈ బుధుడికి రత్నము పచ్చ పెట్టినట్లయితే సరిపోతుంది. ధరించినట్లయితే వారికి అన్ని విధాల అనుకూలిస్తుంది, మంచి ఫలితాలను కలగజేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా పనులు చేసుకోవాలి, ఈ పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు మాత్రం నక్షత్రాలు, గ్రహాలు దేనితో మ్యాచ్ అవుతాయి చూసుకొని వీరికి ఈ వృత్తిలో ఈ బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, వ్యాపారం చేయాలి, బట్టల వ్యాపారం చేయాలి, బుధుడు చంద్రుడు కలిసి ఉన్నారా లేదా, ఇట్లా ఆ కాంబినేషన్స్ ఇట్లా చూసుకొని ఉంటే అవి మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నారా, చెడు ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నారు అంటే ఏ స్థితిలో ఉన్నాయి గ్రహాలు తెలుసుకొని తద్వారా సంప్రదించి గురువుల్ని చేసుకున్నట్లయితే దాని నుంచి మనం ఆ చెడు నుంచి ముక్తి కలిగి మనం మంచి లక్షణాలు తీసుకునే అవకాశాలు కనుగొనాలి. అంటే ఆ జాతకం ముందు చూపించుకున్నప్పుడు తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు కాబట్టి దాని ప్రకారం మనం ఫాలో. అందుకే ఏ ఒక్క నక్షత్రాన్ని ఫలితాలను తెలుసుకొని సంపూర్ణంగాను, ఏ ఒక్క గ్రహస్థితిగతిని బట్టి సంపూర్ణంగా జాతకం కానీ అలా కుదరదు. ఇవన్నీ కాంబినేషన్స్తో కలిపే విపులంగా సూక్ష్మంగా చూసి మాత్రమే తెలిసి చేయాలి. అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్కుల దగ్గర మాత్రమే వీరు చూయించుకొని చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, 100కి 100 పాళ్ళు. బాగా చూపించుకుంటే ఆ గ్రహం ప్రభావం మన మీద అనుకూలంగా బాగా చూపించుకుంటాం అంటే మీ ఉద్దేశం అంటే ఇప్పుడు నేను అనేది మీరు చెప్పినట్టుగా జాతకం చూపించుకోవాలి, నక్షత్రాలు గ్రహాలు కలవాలి అంటారు. చాలా మందికి నమ్మకం ఉండదు, నక్షత్రం జాతకం ఇవన్నీ ఏమి చూపించుకోకుండానే ఆ పని ప్రారంభించారు అనుకోండి, అది అనుకూలించకపోవచ్చు. అంటే ఖచ్చితంగా ఆ ప్రభావం మన మీద, ఆ గ్రహం ప్రభావం అనుకూలించింది మన మీద లేదనే విషయం మనకు అప్పుడు స్పష్టం అవుతుంది కదా. అంటే బాగా చూపించుకోవాలంటే నేను అనుకోవటం వేరుగా అనుకున్నాను, రాని వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర తేడా తారతమ్యం ఆ భావాన్ని అనుకున్నాను. పర్వాలేదు, మీరు చెప్పినట్టు అలా చేసుకోవచ్చు, చేసుకుంటే మంచి జరుగుతుంది తప్పనిసరిగా. ఇలా చూపించుకొని వెళ్తే కనుక ఆ గ్రహ ప్రభావం మన మీద అనుభవజ్ఞులైన వారి దగ్గరే చూపించుకోమని చెప్తారు. అంటే వీరు చెప్తున్నారు గురువుగారుగా, గురువు గారు ఎవరు, ఆ గురువు గారు ఎవరు అనేటటువంటిది చూసి వెళ్ళాలి మనం. అటువంటి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకి ఇది ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. బుధగ్రహం గురించి చాలా చక్కటి వివరణ అందించారు.
ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాళ్ళ గ్రహం అనుగ్రహం కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.